వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రజ్యోతి వార్తా కథనంపై ఈ వీడియో లాగ్. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ కర్త కర్మ క్రియ అంతా కేంద్రమేనని, నీతి ఆయోగ్ సిఫార్సు మేరకే చట్టం చేశామని సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం డొల్లేనని తేలిపోయింది. ఎన్నికలకు ముందు తర్వాత కూడా ఇదే ప్రచారం చేసిన వైసీపీ పెద్దలకు షాక్ ఇస్తూ అసలు ఈ చట్టం గురించి తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెనుక ఏం జరిగిందన్న విషయంలో ముసుగు తొలగిపోయింది. ఈ చట్టాన్ని కేంద్రం చేయాలని చెబితే చేశామని, నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే తీసుకొచ్చామని చెప్పిన సీఎం జగన్ సహా ప్రభుత్వ పెద్దల మాటలు పచ్చి అబద్ధాలేనని స్పష్టమైంది. ఏపీ తెచ్చిన చట్టంపై తమకు కనీస సమాచారం కూడా లేదని, ఇది ఎలా ఉందో కూడా తమకు తెలియదని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం పైన, నీతి ఆయోగ్ పైన నెట్టేసే ప్రయత్నం చేసిన సీఎం జగన్ సహా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్ కల్లాం రెడ్డిలు చెప్పింది బూటకమని తేలిపోయింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం గురించి సమాచార హక్కు చట్టం ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు నీతి ఆయోగ్ సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని కుండబద్దలు కొట్టింది. దీంతో జగన్ సర్కార్ చెబుతున్న మాటలు పచ్చి అబద్ధాలని స్పష్టమైంది. జగన్ సర్కార్ నీతి ఆయోగ్తో సంబంధం లేకుండా తన సొంత ధోరణిలోనే ఈ చట్టం తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఈ చట్టాన్ని కూడా రాజకీయ అవసరాలకు వాడుకుందామని వైసీపీ ప్లాన్ చేసిందనే వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ చట్టం తమ సొంత ప్రయోజనాల కోసం తీసుకురాలేదని, కేంద్రం నీతి ఆయోగ్ ఒత్తిడి చేస్తేనే చట్టం చేశామని అబద్ధాలు, అసత్యాలు ప్రసారం చేశారు. సరిగ్గా పోలింగ్కి వారం రోజుల ముందు నాగిళ్ల వెంకటేష్ అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టం గురించి నీతి ఆయోగ్ని సమాచారం కోరారు. పోలింగ్ ముగిసిన 3 రోజులకు, అంటే ఈ నెల 16వ తేదీన నీతి ఆయోగ్ స్పందించింది. 6 ప్రశ్నలకు నీతి ఆయోగ్ అండర్ సెక్రటరీ రవీందర్ కౌర్ బైన్స్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు మా దగ్గర ఎలాంటి సమాధానం లేదు అని తెలిపింది. రైతులు భూములు అమ్ముకోవడానికి రాష్ట్రం అనుమతి తీసుకోవాలా అన్న ప్రశ్నకు ఏపీ ల్యాండ్ టైటిల్ చట్టంలో ఏముందో మాకు తెలియదు, దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు అని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టైటిలింగ్ చట్టం అమలుకు నీతి ఆయోగ్, కేంద్రం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి అన్న ప్రశ్నకు మేము భూ వనరుల విభాగంతో పాటు రాష్ట్రాలకు కేవలం ముసాయిదాను మాత్రమే పంపించామని నీతి ఆయోగ్ పేర్కొంది. చట్టం గురించి నీతి ఆయోగ్ చెప్పిన వాస్తవాలు ఇలా ఉంటే జగన్ సర్కార్ మాత్రం పచ్చి అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసింది. రైతులను మభ్యపెట్టేందుకు కేంద్రం నీతి ఆయోగ్పై నిందలు మోపింది. ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం, నీతి ఆయోగ్ తమపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయని, ఇది తమ సొంత ఆలోచన కానే కాదని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన సలహాదారు పదే చెప్పారు. ఎన్నికల సభల్లోనూ ఇవే అబద్ధాలు వల్లించారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలు సిగ్గుపడేలాగా వ్యాఖ్యానాలు చేశారు. టైటిలింగ్ చట్టం దేశంలోనే 24 రాష్ట్రాలు అమల్లో ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని సీఎం సొంత పత్రిక అచ్చేయటం గమనార్హం. ఎన్నికల సమయంలో ఏది మాట్లాడినా జనం నమ్మేస్తారన్న అభిప్రాయంతో ఇలా అబద్ధాలు ప్రచారం చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తాజా ఆర్టీఐ సమాచారంతో అది పచ్చి బూటకమని అర్థమైంది. జగన్ సర్కార్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లు 2019 జూలై 26నే కేంద్రం ఆమోదం కోసం పంపింది. కానీ నీతి ఆయోగ్ ముసాయిదాను 2019 డిసెంబర్ 26ని పంపించింది. అంటే నీతి ఆయోగ్ నుంచి ముసాయిదా రావడానికి 6 నెలలకు ముందే జగన్ సర్కార్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రం పరిశీలనకు పంపింది. ఈ వాస్తవం ఎవ్వరికీ తెలియదని వైసీపీ నేతలు భావించారు. కేంద్రం ఒత్తిడి చేయబట్టే చట్టం తీసుకొచ్చామని జగన్ పదే చెప్పారు. కానీ అది అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది. నిజంగా నీతి ఆయోగ్ పదే ఏపీపై ఒత్తిడి చేసి ఉంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముందో, ఏ అంశాలు అందులో ఉన్నాయో సవివరంగా తెలియజేసేది. కానీ రాష్ట్రం చేసిన చట్టం గురించి తెలియదు కాబట్టే ఆ చట్టంలో ఏముందో తమకు తెలియదని కుండబద్దలు కొట్టింది నీతి ఆయోగ్. ఇప్పుడు ఏమని చెబుతారు? ల్యాండ్ టైటిలింగ్ చట్టం విషయాన్ని నీతి ఆయోగ్ తేల్చిన దరిమిలా సీఎం జగన్, ఆయన సలహాదారు ఇప్పుడు ఏమని చెబుతారు? పాత అబద్ధాలని వల్లివేస్తారా, లేక కొత్త అబద్ధాలను వండివారుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్పినా సరే
టైటిలింగ్ చట్టం కేంద్రంతో సంబంధం లేకుండానే జగన్ తీసుకొచ్చారనేది నీతి ఆయోగ్ సమాధానంతో స్పష్టంగా బయటపడింది. పైగా కేంద్రానికి 2019లో పంపిన బిల్లును ఆమోదించలేదు. 2021, 2022లో అసెంబ్లీలో బిల్లును సవరించి కేంద్రానికి పంపించారు. ఆ బిల్లును ఆమోదించేలా ఇక్కడి అధికారులు ఢిల్లీలో మకాం వేసి పెద్ద లాబియింగ్ చేశారు. ఒక రకంగా ఆ బిల్లును ఆమోదించాలని జగన్ సర్కారే కేంద్రంపై పదే పదే ఒత్తిడి తీసుకొచ్చింది. దీన్ని బట్టి ఈ చట్టం గురించి ప్రజల్లో నెలకొన్న భయాందోళనల పట్ల జగన్ సర్కారు చెప్పినవన్నీ అబద్ధాలు, డొల్ల మాటలేనని సుస్పష్టమయ్యింది.